VJ24 న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా కొత్తవాడలోని చేనేత మగ్గం నేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను చేనేత రాష్ట్ర సంఘం అధ్యక్షులు రాపోలు వీరమోహన్, ఉపాధ్యక్షురాలు వేముల ఉమారాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురాయి రజని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాపోలు వీరమోహన్, ఉపాధ్యక్షురాలు వేముల ఉమారాణి మీడియాతో మాట్లాడుతూ చేనేత మగ్గం కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకోవాలని అభ్యర్థించారు. చేనేత కుల వృత్తుల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. కొత్తవాడ కుల వృత్తులను పేరుగాంచిన ప్రదేశమని, ఇక్కడ తరతరాలుగా కుల వృత్తులకు ఆధారంగా మగ్గం నేర్చి జీవనం కొనసాగిస్తున్నట్లుగా చరిత్ర చెప్తుందన్నారు. ఈ వృత్తి భారతదేశపు అతి ప్రాచీన సాంప్రదాయక కుటీర పరిశ్రమ అన్నారు. చేనేత దారాలను ఉపయోగించే నేర్చే వస్త్రాలే ఇవి అన్నారు. ఇది వారసత్వ సంపద అన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రెండో అతిపెద్ద రంగం చేనేత అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెండర్ విధానం ప్రవేశపెట్టిందని, దానిని బేషరతుగా రద్దు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు 365 రోజుల పాటు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కమలాకర్, దాసరి సుధాధర్, వంగరి వెంకన్న, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రభుత్వం చేనేతల మీద ఒక బ్రహ్మాస్త్రాన్ని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వేసి చేనేత బతుకుల్లో అగమ్య గోచరమైనటువంటి జీవితాన్ని గత 10 రోజులుగా చూస్తూ ఉన్నారు. మరి చేనేత కార్మికులు మగ్గాలు బంద్ పెట్టి మరి దిక్కుతోచని స్థితిలో నేడు ఉన్నారు. చేనేతలకు గండంగా మారినటువంటి ఈ టెండర్ విధానాన్ని మీరు ఒక పెద్ద మనస్సుతోని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన నేను రాష్ట్ర ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా వినతి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే మీరు ఈ టెండర్ విధానం ద్వారా ఈ లెవరీ ఐటమ్ను మీరు ఇతర ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తామని టెండర్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఈ ఉమ్మడి వరంగల్ జిల్లానైతేనేమి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయితేనేమి పూర్తిగా చేనేత పరిశ్రమ కొలాప్స్ అయ్యే దిశగా ఉంటుంది. కాబట్టి మీరు ఒక పెద్ద మనస్సుతోని ఆలోచన చేయాలి. మరి మీకు ఈ మనస్సు బుద్ధి ఎవరు మార్చిర్రో ప్రభుత్వానికి వాళ్ళు చాలా దుర్మార్గులు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడని నాకు తెలుసు, ఆయన విధానం తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. అతనికి తెలియకుండానే ఈ చేనేత టెండర్ని అధికారుల ద్వారా ముందుకు తీసుకొచ్చిర్రనే విషయాన్ని కూడా మేము గమనిస్తూ ఉన్నాం. మా పద్మశాలి వర్గీయులలో విభజించి పాలించాలనే ఒక దురాలోచనతోని ప్రభుత్వం నేడు కొంతమందిని దగ్గర పెట్టుకొని కొన్ని వర్గాలుగా విభజించి ఈ చేనేత టెండర్ను సమర్థించే విధంగా రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతున్నారని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ మట్టేవాడ చేనేత సహకార సంఘాన్ని రాష్ట్ర కమిటీ పక్షాన ప్రతినిధి బృందం మేము పరిశీలన చేసినప్పుడు నిజంగా ఇక్కడ చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు మేము గమనించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి 60 నుంచి 75 సంవత్సరాల వృద్ధాప్యం ఉన్నటువంటి మహిళలు మరి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా రోజుకు వారికి 200 రూపాయల కూలి కూడా గిట్టడం లేదు. ఈరోజు మరి ఎక్కడనైనా సమాజంలో ఏ అడ్డ మీద కూలికి పోయినా కూడా ఆడ మనిషికి 900 రూపాయలు, మగ మనిషికి 1200 రూపాయలు దక్కుతున్నాయి. మరి అలాంటి పరిస్థితి చేనేతకు మరి మీరు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. మీరు చేనేత విధానాన్ని పూర్తిగా సమర్థించి ముందుకు పోయినట్లయితే ఉన్నటువంటి చేనేత కార్మికులకు మీరు పని చేయించుకోండి. నెలకు వారికి 20,000 రూపాయల వేతనం ఇచ్చే విధంగా మీరు జీవో చేయాలని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ వృద్ధులకు మీరు చేనేత వందల సంఖ్యలో లేని వృద్ధులకు చేనేత సహకార సంఘాల్లో పనిచేసినటువంటి వృద్ధులకు వేతనం రూపంగా నెలకు 20,000 రూపాయలు వేతనం ఇచ్చి మీరు పని చేయించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే విధానం మీరు కొనసాగిస్తే రాష్ట్రంలో ఇక రేపటి నుంచి మేము అన్ని జిల్లాల్లో కూడా చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉద్యమం ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు రాపోలు వీరమోహన్. నేను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వేముల ఉమారాణి, చేనేత రాష్ట్ర ఉపాధ్యక్షురాలి. ఇక్కడ వరంగల్ అర్బన్ జిల్లా కొత్తవాడలో ఈ చేనేత సంఘంకి నేను ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే ఒక మహిళలు
60, 70, 50 నుంచి ఉన్న అన్ని సంవత్సరాలు ఉన్న మహిళలు వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది. వాళ్ళు చేసే పని కేవలం రోజుకు 150 రూపాయల నుంచి కేవలం 200 రూపాయల వరకు వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఇలాంటి ఈ టెండర్ని రేవంత్ రెడ్డి గారు 105 కోట్ల టెండర్ని రద్దు చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు కోట్లు సంపాదించుకునే స్థితిలో కూడా లేరు. కేవలం 200 కూలీని రద్దు చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. నేను ఈ చేనేత కార్యక్రమానికి రావడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన చేనేతని కాపాడుకునేది నా వంతుగా నేను కొట్లాడతాను. నిజంగా మహిళలందరం కలిసి ఎక్కడైతే రేవంత్ రెడ్డి రద్దు చేసిండో అదే రేవంత్ రెడ్డితో అదే టెండర్ని మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా కొట్లాడడానికి నేను మహిళలందరినీ ఏకం చేసి ప్రతి జిల్లాని ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రతి పరిశ్రమని కాపాడుకుంటానని నేను మనవి చేస్తాను. ఈ చేనేత కార్మికులు అందరూ ఇంతకుముందు గతంలో కొత్తవాడ అంటే ఒక చేనేత కార్మికులని ఒక పేరు ఉండేది, అది కుట్టుబడిపోతుంది. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? చూసే కదా ఇంత బాధ వేసిన తర్వాతనే నేను మాట్లాడడం జరిగింది. ఇంతవరకు నేను చూడలేను అసలు ఇంత బాధాకరమైన ఉన్నది అని చెప్పేసి మా చేనేత వాళ్ళకి. నిజంగా మా చేనేత వాళ్ళు పద్మశాలీలంతా ఏకమయ్యి వీళ్ళ పనిని ఇలానే కొనసాగించి తరాల వారికి కూడా తెలిసే విధంగా ఈ చేనేత పరిశ్రమని అంటుబట్టనియ్యము. నిజంగా దీనికి కొట్లాడి దీన్ని నెరవేరుస్తామని నేను మనవి చేస్తాను. చేనేత ఐక్య వేదికలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులుగా మా అధ్యక్షుల వారు రాపల్లి వీరమోహన్ గారు, ఎందుకంటే మహిళలందరినీ 33 జిల్లాల మహిళలందరినీ ఏకం చేయాలి, మన చేనేత పరిశ్రమని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే నేతన్నలు వెనకటి నుంచి మా తాతలు తండ్రులు మొగ్గాలు నేసేవాళ్ళు. ఇప్పుడు మాకు ఆ పని గురించి మాకు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ పెద్దలు గౌరవనీయులు అధ్యక్షుల వారు ప్రతి ఒక్క చోటుకు మహిళలు కూడా అన్నీ తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వరంగల్ జిల్లాకు కొత్తవాడకు తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలు ఈ సెంటర్లో మేము ఉన్నాము. ఇక్కడ మహిళలు ఒక 45 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు వాళ్ళు మొగ్గాలు నేయడం కానీ కండెలు చుట్టడం కానీ ప్రతి ఒక్కటి నూలుకు సంబంధించిన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఈరోజు సీఎంగా కూర్చున్నారంటే మా పద్మశాలి ఆడబిడ్డలందరూ కూడా మీకోసం కష్టపడి మిమ్మల్ని నమ్మి మా కులస్తులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మిమ్మల్ని ఈరోజు మేము గౌరవ మంత్రిగా మా ముందు ఉంచుకున్నాం. కాబట్టి మీరు సగౌరవంగా మా మంత్రి గారు మాకు న్యాయం చేసిండు అని ఇప్పుడు ఎంతైతే బాధపడుతున్నారో చేనేత కార్మికులు, రేపొద్దున మిమ్మల్ని మళ్ళీ అదేవిధంగా వాళ్ళు మాకు కొంచెం ఒక ఇబ్బంది కలిగినా సరే మమ్మల్ని ఆలోచించి మాకు మంచి చేసిండు అని చెప్పేసి ముందు మీ పటాలు పెట్టి కాదు, మీ పాదాభివందనాలు వాళ్ళు చేసే విధంగా మీరు మంచి కార్యక్రమాలు చేపడతారని, ఈ చేనేత అన్నలకు చేదోడుగా ఉంటారని, వీరికి ఇవ్వాల్సిన పెన్షన్లు కావచ్చు, వీరికి ఇవ్వాల్సిన రేట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్తారని, చేనేత అన్నలకు చేదోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై పద్మశాలి, జై బీసీ, జై మార్కండే. ఈరోజు ఈ కొత్తవాడలో చేనేత కార్మికులకు ఈరోజు ఎంత బాధతోటి ఉన్నామో అది చెప్పుకోని విషయం కాదు. ఎందుకంటే సార్ మీరు ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా కూడా మా చేనేత కార్మికులు మీరు గుర్తించాలని మేము చాలా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈరోజు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 5:30 వరకు కూడా మేము చేసే పనికి ఒక లాభం అనేది లేదు సార్. మా రెక్కలతోటి మేము పొద్దున్న దాకా చేసిన ఒక 200 కూలి కూడా పడట్లేదు. కాబట్టి మా చేనేత కార్మికులు మీరు గుర్తొచ్చి మా అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, మాకు ఈరోజు ప్రతి ఒక్కటి ఆరోగ్యాలలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్. ప్రతి ఒక్కరు 45 సంవత్సరాల నుండి ఒక 60-70 సంవత్సరాల వరకు ఈ పని చేయగలుగుతున్నాము. ఇది కూడా మేము చేసుకుంటే బతికే వాళ్ళం. కాబట్టి మా కోరికను మీరు మన్నించి ఖచ్చితంగా మాకు చేనేతకు ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మీరు రావడానికి కూడా మేము కొన్ని రోజులు కూడా మీ దాంట్లో పనిచేస్తున్నాం సార్. చాలా మీ గురించి మేము చాలా పోరాడినాం. మీరు వచ్చినందుకు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ మీరు చేనేత వాళ్ళకి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. మీరు ఆలోచించండి, మా చేనేత కార్మికులను గుర్తుంచుకోండి. నమస్తే సార్. విజయలక్ష్మి సార్. మమ్మలను మా చాలోళ్ళను పక్కకు పెట్టి వేరే రాజ్యానికి ఇస్తాడట, ఎట్లిస్తాడు? మేము చాలోళ్ళం కదా, కొత్తవాడ 80 ఏళ్ళు నేనున్నా. ఇప్పుడు 80 ఏళ్ళ కాంచి సంఘం నడుపుతుంది, 80 ఏళ్ళ కాంచి సంఘం నడుపుతుంది. మాకు చేస్తాను చాలా పని కాబట్టి చేసుకుంటాను. ఇప్పుడు ఈయనొచ్చి మా చాలోళ్ళను పక్కకు పెడితే ఎక్కడ పోతాం మేము? కొత్తవాడ మీ దగ్గర ఉన్న పద్మశాలి మాకు అసలు